స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ అంటే ఏంటో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం సింపుల్గా చెప్పాలంటే డే టు డే లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసే ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని రాసుకున్న కథతో తీసిన సినిమాలనే స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీస్ అంటారు. ఇలాంటి మూవీస్లో కూడా డ్రామాకి స్కోప్ ఉంటుంది. కాకపోతే ఆ డ్రామాని వీలైనంత రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అన్బే శివం, చార్లీ, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి మూవీస్ కూడా ఈ జోనర్లోకే వస్తాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ నరుడి బ్రతుకు నటన మూవీ కూడా ఈ జోనర్లోకి వస్తుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టి పెరిగిన సత్య యాక్టర్ అవ్వాలని ఆశపడతాడు. వాళ్ళ నాన్న పేరు వాడుకుంటూ రికమెండేషన్ల మీద ఆడిషన్స్కి వెళ్ళి తనకి యాక్టింగ్ టాలెంట్ లేని కారణంగా ప్రతి ఆడిషన్లోనూ రిజెక్ట్ అవుతూ ఉంటాడు. మంచి యాక్టర్ కావాలంటే ముందు ఒక సగటు మనిషి యొక్క సాధక బాధకాలు తెలియాలన్న తన ఫ్రెండ్ చెప్పిన సలహా విన్న సత్య ఆ తర్వాత ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేశాడో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. జనరల్గా ఇలాంటి మూవీస్లో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న ప్రొటాగనిస్ట్కి ఒక లైవ్లీ క్యారెక్టర్ పరిచయం అయ్యాక ఆ క్యారెక్టర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రొటాగనిస్ట్కి తన మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ రావడం అనేది జరుగుతుంటుంది. ఈ మూవీలో కూడా ఆ ట్రోప్ని వాడుకున్నారు. అందుకోసం డి సల్మాన్ అనే ఒక లైవ్లీ క్యారెక్టర్ని రాసుకున్నారు. డి సల్మాన్ క్యారెక్టర్ రైటింగ్ పరంగా అండ్ ఆ రోల్ చేసిన నితిన్ ప్రసన్న పెర్ఫార్మెన్స్ పరంగా కూడా వర్కౌట్ అయింది. కానీ డి సల్మాన్తో ఫ్రెండ్షిప్ వల్ల సత్య ఏం తెలుసుకున్నాడన్న విషయాన్ని ఇంకాస్త ఎఫెక్టివ్గా చూపించుంటే బాగుండు అనిపించింది. ఈ మూవీలో కొన్ని డార్క్ స్పేసెస్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. బట్ ఆ సీన్లని రాసేటప్పుడు ఇంకొంచెం థాట్ పెట్టి కొంచెం లాజికల్గా అండ్ రియలిస్టిక్గా ఆ సీన్లని రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే నార్మల్ కమర్షియల్ ఎంటర్టైనర్స్లో ఇటువంటి లాజికల్ లూపోల్స్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చేమో, కానీ రియలిస్టిక్గా ఉండాల్సిన ఇటువంటి మూవీస్లో మాత్రం అలాంటి ఇల్లాజికల్ సీన్స్ కొంచెం ఎక్కువ డ్యామేజ్నే చేస్తాయి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకుంటే ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైనింగ్ నాకు చాలా నచ్చాయి. ఈ మధ్య కాలంలో నేను చూసిన లో బడ్జెట్ తెలుగు మూవీస్లో క్వాలిటీ పరంగా ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఈ మూవీ మనకి నచ్చుతుందా నచ్చదా అన్న విషయం పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు చేసిన అటెంప్ట్ని అయితే మనం మెచ్చుకోవాలి. అండ్ ఎలాగో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఇలాంటి జానర్లో వచ్చే మూవీస్ అంటే మీకు ఇష్టం ఉంటే మీకు టైం ఉన్నప్పుడు ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. కానీ ఫ్యామిలీతో మాత్రం ఈ మూవీని చూడకండి. కొన్ని సీన్లు ఉంటాయి, అవి ఫ్యామిలీతో కలిసి చూడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.